వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి రోజు వడపప్పు పానకంతో పాటు ఈ పండును కూడా మనం స్వీకరిస్తే చక్కటి పుణ్యం కలుగుతుంది. మరి శ్రీరామనవమి రోజు అందరూ కూడా శ్రీరాముడి కోసం కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత పానకాన్ని నోట్లో వేసుకొని వడపప్పుని సేవించిన తర్వాతే మరి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. రాముల వారి కళ్యాణము 12-12:30 గంటల మధ్య ప్రాంతంలో గుళ్ళల్లో కళ్యాణం చేస్తూ ఉంటారు కదా. మరి శ్రీరామ నవమి రోజు వడపప్పు ఎందుకు సేవించాలో తెలుసుకుందాం. ఎందుకంటే వడదెబ్బ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు, కొంత కొబ్బరి, ఇవన్నీ కూడా నానబెట్టి వడపప్పుని ప్రసాదంలా చేసి రాముడి వారికి మనం నివేదిస్తాం. మరి అలాగే బెల్లము, యాలకులు, మిరియాలు కలిపి పానకాన్ని చేస్తాం. వీటితో పాటు మరి శ్రీరామ నవమి రోజు ఏ పండ్లను ఎక్కువగా తీసుకోవాలంటే ముఖ్యంగా ద్రాక్ష పళ్ళను, దానిమ్మ పళ్ళను, ఇవి శ్రీరామచంద్రుడికి నివేదించి అయితే ఇప్పుడు ఇది మామిడి పళ్ళు వచ్చే కాలం కాబట్టి కొంతమంది మామిడి పళ్ళని, అరటి పళ్ళని కూడా రాముల వారికి నివేదిస్తూ ఉంటారు. అలాగే కొబ్బరికాయ, నారికేళం, కొబ్బరికాయను కూడా నివేదించాలి. అయితే ఈ వడపప్పు పానకంతో పాటు ద్రాక్ష పళ్ళని, అంటే మనం ఎటువంటి ద్రాక్ష పళ్ళని తీసుకోవాలంటే నలుపు రంగు ద్రాక్షలైనా పర్లేదు, పచ్చ కలరు ద్రాక్ష, గ్రీన్ కలర్ ద్రాక్షలైనా పర్లేదు. వడపప్పు పానకంతో పాటు అందరూ కూడా ఈ ద్రాక్ష పళ్ళని స్వామివారికి నివేదించి ఇవి తీసుకున్నట్టయితే ఎండ తీవ్రత చాలా అధికంగా ఉండే ఇది వసంత ఋతువు కాబట్టి చాలా వరకు ఆరోగ్యం అన్నది చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా శాస్త్రీయంగా చెప్పారు. ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకని? దాహం అత్యధికంగా ఉంటుంది. చలివేంద్రం వల్ల ఎక్కడ పెడితే అక్కడ చలివేంద్రాలు వాటర్ పెట్టడం వల్ల మన ఎండలో ఉండే దాహం అన్నది తీరుతుంది. అలాగే పలచటి మజ్జిగను కూడా దానం చేస్తుంటారు. మరి ఈ వసంత ఋతువులో, ఈ చైత్రమాసంలో మనం చేయాల్సిన దానాల్లో కూడా ఎక్కువగా నీటిని ఎక్కువగా దానం చేయాలండి. విసిని కర్రలను దానం చేయాలి. ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి విసిన కర్రల్ని దానం చేస్తారు. కొంతమంది మామిడి పళ్ళను దానం చేస్తారు. మరికొందరు పలాచటి మజ్జిగను దానం చేస్తారు. నీళ్ళు ఎక్కువగా కలిపిన మజ్జిగ, దీంతో పాటు పానకాన్ని కూడా అత్యధికంగా సేవిస్తూ ఉంటారు. పానకం అంటే బెల్లము, మరి యాలకుల పొడి, మిరియాలు, ఇవన్నీ కూడా నీటిలో వేసి కొంతసేపు బెల్లాన్ని దాంట్లో నానబెట్టి పానకంలా సేవిస్తారు. ఈ రకంగా సేవించడం వల్ల శరీరంలో ఉన్న వేడి అంతా పోతుంది కాబట్టి ఈ రకంగా సేవిస్తారు. దీంతో పాటు అంటే వడపప్పు పానకంతో పాటు ద్రాక్ష పళ్ళుని, స్వామివారికి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టమట. మరి అవి నివేదించి వాటిని కూడా తీసుకున్నట్టయితే మీకు చక్కటి ముక్తి లభిస్తుంది. అలాగే శ్రీరామ నవమి రోజు చాలా వరకు కళ్యాణం అయ్యే వరకు ఏమి తినకుండా అందరూ కూడా ఉపవాసమే ఉంటారు. కళ్యాణం జరిగిన తర్వాత మొట్టమొదటి స్వామివారి పానకాన్ని నోట్లో వేసుకుని వడపప్పును సేవించిన తర్వాత మిగతా ప్రసాదాలు, పాయసము, పులిహార ఇవన్నీ తింటుంటారు. మరి వీటితో పాటు ద్రాక్ష పళ్ళను కూడా, అలాగే దానిమ్మ పళ్ళని, అరటి పళ్ళని స్వామివారికి నివేదించి వాటిని మనం సేవించాలి. స్వస్తి.